మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, ఈ కాలంలో పిల్లలు డైరెక్ట్ పేరెంట్స్ని అసలు మమ్మల్ని ఎందుకు కన్నారు అని అంటున్నారు. అలా అడగడం నిజంగా కరెక్టేనా? అసలు అలా ఎందుకు అడగాలని అనిపిస్తుంది అమ్మ పిల్లలకి? ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత లేకుండా పిల్లల గురించి అసలు పట్టించుకోకుండా మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండి పిల్లల ముందే తల్లిదండ్రులు పోట్లాడుకొని నువ్వా నేనా, నీకా నాకా బాధ్యత, నీ కొడుకు నువ్వు చూసుకో, నీ కూతురు నువ్వు చూసుకో అని అనుకొని ఇద్దరు ఓపిక లేకుండా పిల్లల్ని పట్టించుకోనప్పుడు కంపల్సరిగా కొంతమంది పిల్లలు ఈ మధ్య అడుగుతున్నారు, మీకు ఇద్దరికే లేదు, మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ భూమి మీదకి? వాళ్ళ అడగడంలో ఒకసారి కరెక్ట్ అనిపిస్తుందండి. వాళ్ళు రాంగ్గా ఏం అడగట్లేదు. ఇప్పుడు మాకు కదా, మాకు మంచి చెడు చెప్పాల్సిన మీరు మా ముందే పోట్లాడుకుంటున్నారు, మా ముందే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. నువ్వు లేనప్పుడు నాకు అమ్మ మీద నాన్న చెప్తాడు, నాన్న మీద అమ్మ చెప్తుంది, ఇంట్లో వాళ్ళందరూ మీ మీద మాకు చెడుగా చెప్తున్నారు, కాబట్టి మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, మేము ఇవన్నీ ఫేస్ చేయడానికా అనేది నిజంగా కొంతమంది పిల్లలు అడుగుతున్నారండి. మరి నిజంగా తల్లిదండ్రులు అంటే ఎలా ప్రవర్తిస్తే, మీరు ఎంత బాధ్యతారహితంగా ఉంటే పిల్లలు మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఎస్, అందులో నిజంగానే తప్పు పట్టాల్సింది కొన్ని విషయాలలో లేదండి. అంటే ఎందుకన్నారు మీరు మమ్మల్ని? మీకు ఇంత మాత్రం అర్థం చేసుకోలేకపోతే మీరు మీ ఇద్దరికే సఖ్యత లేదు, 24 గంటలు మీరే పోట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు, మమ్మల్ని చూడాల్సిన వయసులో ఉండి మమ్మల్ని చూడాల్సింది పోయి మేము మీకు మంచి మాటలు చెప్పాలి. నాన్న మాకు పోట్లాడుకోకండి దయచేసి, అందరు మనం చూసి నవ్వుతున్నారు, గట్టిగా మాట్లాడకండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి, నెమ్మదిగా మాట్లాడండి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్తున్నారు. అందుకే పిల్లల ముందర చాలా అదే ఎందుకు అడుగుతున్నారంటే ఎందుకని అడుగుతున్నారు అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎమోషనల్, మా వాడు నన్ను నువ్వు ఎందుకు కన్నావు అని అడుగుతున్నావు అని అంటే, ఎందుకు కన్నావు అని అడుగుతున్నారంటే ఆ ప్రశ్న వాడు అడగడానికి మీరు ఎంతవరకు కారణం అనేది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య నిజంగానే వస్తాయండి ఇష్యూస్, వస్తాయి. మీకు రాలేదా, నాకు రాలేదా, వచ్చాయి. కానీ పిల్లల ముందు మనం పోట్లాడుకుంటే వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాం? రేపొద్దున పెళ్లి చేసుకుంటే వాళ్ళు అనుకుంటారు, బాబా ఈ పెళ్ళి వద్దు, ఇదిగో నేను మా పొద్దున్న లేచిన మా నాన్న మా అమ్మ పోట్లాడుకుంటడం చూసుకుంటున్నాను, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, ఒకరి మీద అస్తమానం గొడవలు పడుతుంటారు, కాబట్టి నాకు ఈ పెళ్ళే వద్దని కొంతమంది పిల్లలు ఇప్పుడు ఒక డెసిషన్కి వచ్చేసి మాకొద్దు పెళ్ళి. ఎందుకంటే చాలు కొన్ని మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మా ఇంట్లో మా నాన్న మా అమ్మ ఎప్పుడు తగోలాడుకుంటారు, మాకెందుకు పెళ్ళి అని అంటున్నారు. వీటన్నిటి కారణం ఏంటి? మీరే కదా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదన్నా ఇష్యూస్ వస్తే మీరిద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన తప్పించేసి మీరు పిల్లల ముందే పొట్లాడుకుని ఇంకా కొంతమంది కొట్టేసుకుంటారు, భార్యని భర్తని భార్య, లేదా అత్తగారు వచ్చి కోడలను కొడుతుంది, పిల్లల ముందర కొడతారు నడి రోడ్డు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, అది అడగడం కరెక్టా కాదా? అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఈ ఫ్రస్ట్రేషన్ భరించలేక, నాన్న రే ఈ రోజు పేరెంట్ మీటింగ్ ఉంది, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు, నాకు చాలా పనులు, మీ అమ్మని తీసుకుపో అంటాడు తండ్రి. అమ్మ నువ్వు వస్తా, నాకు తెలీదు, ఏం కనంగానే అయిపోయిందా, మీ నాన్నకేం బాధ్యత, మీ నాన్నని అడుగు అని తల్లి అంటది. మరి పిల్లలు ఎవరిని తీసుకెళ్ళాలి? మరి అలాంటప్పుడు అడుగుతారు కదా, పిల్లలు అడుగుతున్నారు, మరి అందుకనే అడుగుతున్నారు. మీరు తల్లిదండ్రులుగా పిల్లలను పెంచి పోషించాల్సిన బాధ్యత మీదే. వాళ్ళకి చదువు సంధ్యలతో పాటు మంచి మాటలు చెప్పాల్సింది కూడా మీరే. మిమ్మల్ని చూసుకొని పిల్లలు నేర్చుకోవాలి, అంతే కదండి. అది లేకుండా మీరు అస్తమానం పోట్లాడుకుంటూ మీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేనప్పుడు పిల్లలు మరి ఫ్రస్ట్రేషన్లో అంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ప్లాన్ చేసుకోలేదా? మేము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, మాకు ఓపిక ఉండాలనేది మీరు అంటే మీరు ఆలోచించకుండానే మమ్మల్ని కన్నారా అని పిల్లలు ఈ మధ్య కాలంలో ప్రశ్నిస్తున్నారండి. నా చేత కాదు బాబు, మేము మిమ్మల్ని చూసుకోలేము, హాస్టల్లో పడేస్తాం మిమ్మల్ని అని అంటే ఎవరు? ఇప్పుడు కన్న తల్లిదండ్రులకే మీకే అంత విసుకొస్తే హాస్టల్లో మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, మరి వాళ్ళకెంత ఓపిక ఉండాలి? కాబట్టి పిల్లలు అడగడంలో కొన్ని విషయాలలో తప్పులేదండి. అందుకని ఎందుకు అడుగుతున్నారంటే దీనికోసమనే అడుగుతున్నారు అనమాట. ఏమి భయము భక్తి ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు పోట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటారు. రేపు ఇద్దరికి పడకపోతే డివోర్స్ తీసుకున్నప్పుడు తండ్రి అంటాడు నాకు సంబంధం లేదు, నీ పిల్లలు నువ్వే, నాకు సంబంధం లేదు అని ఈమంటది. పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారు. మరి తండ్రి నాకు సంబంధం లేదంటాడు, తల్లి నాకు సంబంధం లేదంటుంది. మరి మీరిద్దరు పుట్టిన పిల్లలు మీ పిల్లలను మీరు చూసుకోకుంటే పక్కన వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయి యాంటీ సోషల్ యాక్టివిటీస్ నేర్చుకుని వాళ్ళు సొసైటీకి ఏం చేస్తున్నారంటే ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళు కారణాలు అవుతున్నారు అన్నమాట. ఏ టెర్రరిస్ట్ గానో, లేకపోతే ఏ దొంగ గానో,
లేకపోతే ఇంకొకలాగానో వాళ్ళు మారుతున్నారు. దీనికి కారణం ఎవరు? పేరెంట్సే. అంటే వీటన్నిటికి చెప్పడానికి ఏంటంటే మరి ముఖ్యంగా మీరు పిల్లలను కనే ముందు మీరు పర్ఫెక్ట్గా ఆలోచించుకొని నా పిల్లలను నేనే చూసుకుంటా, రేపు పొద్దున పిల్లలను నన్ను ప్రశ్నించకూడదు అని అనుకున్నప్పుడు మాత్రమే కానండి పర్లేదు, మీరు కనకపోయినా వచ్చే దేశానికి వచ్చే నష్టమే లేదు, జనాభా ఏమీ తగ్గిపోదు, మీ పిల్లల ముందు మీరు తల వంచుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీ బాధ్యత ఎంత, మనం పిల్లల ముందు ఎలా ఉండాలి అనేది మరి ముఖ్యంగా. చంద్రబాబు నాయుడు గారికి ఒక అతనితో ఎంతో సన్మానం పొంది ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి, మీకు తెలుసా ఎందుకు చనిపోయిందో? తల్లిదండ్రి విడిపోయారు. ఎప్పుడో ఈ అమ్మాయి చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట. వీళ్ళను చూసే ఎవరు దిక్కు లేదు, మరి ఎవరు చూడాలో తెలియదు. మీ అమ్మాయికి తల్లి తండ్రి కలిసి ఉండాలని ఈ అమ్మాయికి ఉంటుంది, కానీ తల్లి తండ్రి కలవటం లేదు. ఈ అమ్మాయికి చాలా బాధేసింది, ఏం చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఈ జీవితంలో వీళ్ళు కలిసి ఉంటారనే ఆశ కూడా లేదు వీళ్ళకి. అలా అంటప్పుడు ఏం చేశారంటే ఆ అమ్మాయి ఆ బాధ భరించలేక లెటర్ రాసింది, నాన్న ఇప్పటికైనా అమ్మ నానమ్మ అమ్మమ్మ మీరందరూ కలిసి ఉండండి, అదే నా కోరికని చనిపోయింది ఆ అమ్మాయి. వీటన్నిటికి కారణం ఏంటి చెప్పండి? అంటే పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. మనం అనుకుంటాం కదండి, పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు బాధపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండలేక సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైనా రాధ గారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల ముందు తల వంచుకుండేలాగా ఏ పని కూడా చేయకూడదండి, ఏ పని కూడా చేయకూడదు. మీ ఇద్దరికి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, 1,00,000 ఉంటాయి, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. మీ పిల్లలు లేనప్పుడు మీరు మాట్లాడుకోండి, పిల్లలు వచ్చిన తర్వాత మీరు నటించండి మీ ఇద్దరు బాగున్నట్టుగా, అట్లీస్ట్ ఆ పనన్నా చేయండి. లేకపోతే మాత్రం పిల్లలు తప్పనిసరిగా ప్రశ్నిస్తారు, మీరు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే. కాబట్టి కంపల్సరీగా పిల్లలు మిమ్మల్ని అలా ప్రశ్నించకూడదు అంటే బాధ్యతగా ఉండండి, పిల్లల ముందు సఖ్యతగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఇష్యూని పెద్దగా చేసుకోకుండా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. థ్యాంక్ యూ.